everyone, my name is Krishnaveni. Welcome to Pharmapedia. So, ఇంకొక క్వశ్చన్ వచ్చేసి into the short acting skeletal muscle relaxant is. సో మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడిగారు? ఫార్మకాలజీ సబ్జెక్ట్ దాంట్లో స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్ క్లాసిఫికేషన్ అడిగారు. దాంట్లో మనకు షార్ట్ యాక్టింగ్ డ్రగ్ ఏంటిది, స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్ షార్ట్ యాక్టింగ్ డ్రగ్ ఏంటిది, దీంట్లో ఏంటిది, ఇవన్నీ స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్ డ్రగ్స్. కానీ దీంట్లో మనకు షార్ట్ యాక్టింగ్ డ్రగ్ ఏంటిదని అడిగారు అన్నమాట. సో దీంట్లో ఏంటిది, ఫస్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకు? రెపాక్యూరోనియం, నివాక్యూరియం, ట్యాంక్యూరోనియం, వ్యాక్యూరోనియం. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి, నివాక్యూరోనియం. సో ఈ స్కెలిటల్ మజిల్ ని కంప్లీట్ క్లాసిఫికేషన్ చూపించాం. క్లాసిఫికేషన్ లో ఏమేమి ఉన్నాయి మనకు? ఫస్ట్ మేజర్లీ 2 మేజర్ గ్రూప్స్ గా క్లాసిఫై అయింది స్కెలిటల్ మజిల్. ఫస్ట్ ఏంటిది, న్యూరో మజిలర్ బ్లాకింగ్ ఏజెంట్స్, ఇంకొకటి డైరెక్ట్లీ యాక్టింగ్ ఏజెంట్స్. సో ఇదేంటిది, న్యూరో మజిలర్ బ్లాకింగ్ ఏజెంట్ అంటే ఏంటిది, న్యూరాన్స్ ని అండ్ మజిల్స్ ని కూడా బ్లాక్ చేసే ఏజెంట్స్ అన్నమాట. అండ్ ఇవి డైరెక్ట్ గా యాక్ట్ చేసే ఏజెంట్స్. సో ఈ న్యూరో మజిలర్ బ్లాకింగ్ ఏజెంట్స్ లో మనకి ఇంకా 2 మేజర్, అంటే దీంట్లోనే మనకి ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి, నాన్ డీపోలరైజింగ్ ఇంకా డీపోలరైజింగ్ బ్లాకర్. సో ఈ నాన్ డీపోలరైజింగ్ బ్లాకర్ ఇవే మెకానిజం ఆఫ్ యాక్షన్. అంటే ఇప్పుడు ఏదైనా డ్రగ్ క్లాసిఫికేషన్ లో మనకు ఉంటాయి కదా ఈ వర్డ్స్. సో అవే మెకానిజం ఆఫ్ యాక్షన్. అంటే ఈ స్కెలిటల్ మజిల్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటిది, డీపోలరైజ్ చేయడం అండ్ నాన్ డీపోలరైజ్ చేయడం అన్నమాట. సో నాన్ డీపోలరైజింగ్ దాంట్లో మనకు ఇంకా కొన్ని క్లాసెస్ ఉన్నాయి, కొన్ని లాంగ్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్. లాంగ్ యాక్టింగ్ లో మనకు కొన్ని డ్రగ్స్ ఏంటిది, డీటుబాక్యురారిన్, ట్యాంక్యూరోనియం, డాక్సాక్యూరియం, పిపాక్యూరోనియం. ఇవి లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో ఏంటిది, వెక్యూరోనియం, అట్రాక్యూరియం, సిసాట్రాక్యూరియం, రాక్యూరోనియం, రెపాక్యూరోనియం. నెక్స్ట్ షార్ట్ యాక్టింగ్ లో ఏంటిది, మివాక్యూరోనియం. చూడండి ఇక్కడ షార్ట్ యాక్టింగ్ లో ఒకటే డ్రగ్ ఉంది, దట్ ఈస్ మివాక్యూరోనియం. నెక్స్ట్ డీపోలరైజ్ అంటే ఇవి స్కెలిటల్ మజిల్ ని డీపోలరైజ్ చేస్తాయి. అంటే న్యూరో మజిలర్ బ్లాకింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని డీపోలరైజ్ చేస్తాయి. సో ఇవేంటిది, సక్సినైల్ కోలిన్, డెకామిథోనియం. నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఏంటిది, డైరెక్ట్లీ యాక్టింగ్ ఏజెంట్. దాంట్లో మనకున్న డ్రగ్స్ ఏంటిది, డాంట్రోలిన్ సోడియం, క్వినిన్. సో ఇది స్కెలిటల్ మజిల్ రిలాక్స్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తున్నాను ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఒక పాయింట్ చెప్పాను, లైక్ ఏదైనా క్లాసిఫికేషన్ లో మనకి సింగిల్ డ్రగ్ ఉందనుకోండి, ఆ సింగిల్ డ్రగ్ ని కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నేను ఇందాక చెప్పిన క్వశ్చన్ ఏంటిది, అది ప్రీవియస్ ఇయర్ 2018 లో ఫార్మసిస్ట్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అది. సో ఇది షార్ట్ యాక్టింగ్ స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్. ఇదేంటిది, మివాక్యూరియం. సో ఇది సింగిల్ డ్రగ్గే కాబట్టి దీన్ని అడిగారు అనమాట. సో ఇలాంటి డ్రగ్స్ కి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మనకు ఒక వర్డ్స్, ఇవి ఈ క్యూరియం, క్యూరోనియం ఇవి గుర్తుంటే చాలా అనమాట మనకి ఇవి. సో ఇవి అన్ని గుర్తు పెట్టుకోవాల్సింది. ఇవి అన్ని గుర్తు మనకు ఉండకపోయినా సరే, ఇవి ఇలా కొన్ని చిన్న చిన్నగా 2 కానీ సింగిల్ కానీ అలా ఉంటే డెఫినెట్ గా గుర్తు పెట్టుకోవాలి. అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక 60-70% అనుకోండి, అంత వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఎక్కడైనా క్లాసిఫికేషన్ మీరు చదివితే దాంట్లో ఒక సింగిల్ ఒక 2 డ్రగ్స్ 3 డ్రగ్స్ ఉంటే అది కొంచెం డిఫరెంట్ గా మీకు అనిపిస్తుంది అనుకోండి, మీకు ఓకే అది గుర్తు పెట్టుకోవాలి. సో అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట క్లాసిఫికేషన్స్. సో దిస్ ఇస్ అబౌట్ ద స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్. అండ్ ఇంకొక క్వశ్చన్ తో మళ్ళీ ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంకేదైనా టాపిక్స్ కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా దాని గురించి నేను వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.